కసాగు ప్రధాన కారణాంక పద్ధతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రధాన కారణాంక విభజన గురించి మరికొంత నేర్చుకుందాం. ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో కసాగు కనిష్ట సామాన్య గుణిజం ఏ విధంగా కనుక్కుంటారో తెలుసుకుందాం. 2 కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యల ఉమ్మడి గుణిజాలలో మిక్కిలి చిన్న గుణిజాన్ని కనిష్ట సామాన్య గుణిజము అంటే కసాగు అంటారని మనకి తెలుసు. ఇప్పుడు మనం కసాగును ప్రధాన కారణాంక పద్ధతి ఉపయోగించి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా 30 మరియు 45ల కసాగు కనుక్కుందాం. మొదట 30ని తీసుకుందాం. 30 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 15. 2 1 2 మరియు 2 5 10. ఇక్కడ 15 బేసి సంఖ్య కాబట్టి 15 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 5. 3 5 15. 5 ప్రధాన సంఖ్య కనుక దీన్ని విభజన చేయలేము. ఇంకా 30 యొక్క ప్రధాన కారణాంకాలు 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు 45 యొక్క ప్రధాన కారణాంకాలు కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. 45 ఒక బేసి సంఖ్య మరియు 3చే భాగించబడుతుంది. 45 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 15. 3 1 3 3 5 15. ఇప్పుడు 15 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 5. 3 5 15. ఇవన్నీ ప్రధాన సంఖ్యలే కాబట్టి 45 యొక్క ప్రధాన కారణాంకాలు 3 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు 30 మరియు 45 యొక్క ఉమ్మడి కారణాంకాలు కనుక్కుందాం. 30 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5 మరియు 45 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5. ఇక్కడ ఉమ్మడి కారణాంకాలు ఏమిటి? 3 మరియు 5 ఉమ్మడి కారణాంకాలు. ఇతర కారణాంకాలు ఏవి? ఉమ్మడి కారణాంకాలు కాకుండా ఇతర కారణాంకాలు 2 మరియు 3. ఇప్పుడు 30 మరియు 45ల కసాగు ఏ విధంగా కనుక్కోవాలి? కసాగు కనుక్కోవడానికి మనం ప్రధాన కారణాంకాల్లో ఉమ్మడి కారణాంకాలైన 3 5 మరియు ఇతర కారణాంకాలైన 2 3ల్ని గుణించాలి. కాబట్టి 30 మరియు 45 యొక్క ఉమ్మడి ప్రధాన కారణాంకాలను మరియు ఉమ్మడి కారణాంకాలను గుణిస్తే కసాగు వస్తుంది. ఇక్కడ కసాగు ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 90. కాబట్టి 30 మరియు 45ల కసాగు 90 అవుతుంది. మనం చేసిన విధానం మరోసారి చూడండి. మొదట 30 మరియు 45ల ప్రధాన కారణాంకాలు కనుక్కున్నాం. 45 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5. 30 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. తర్వాత ఉమ్మడి కారణాంకాలు కనుక్కున్నాం. ఇక్కడ 3 మరియు 5లు ఉమ్మడి కారణాంకాలు. ఇప్పుడు ఉమ్మడిగా లేని ఇతర కారణాంకాలు కనుక్కోవాలి. 2 మరియు 3 ఇతర కారణాంకాలు. ఉమ్మడి కారణాంకాలను మరియు ఇతర కారణాంకాలని గుణించాం. కాబట్టి ఉమ్మడి కారణాంకాలు 3 ఇంటూ 5 మరియు ఇతర కారణాంకాలు 2 ఇంటూ 3. ఆ లబ్ధము కసాగు అవుతుంది. కసాగు ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు మీరు ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా కసాగు కనిష్ట సామాన్య గుణిజం కనుక్కునే విధానాన్ని నేర్చుకున్నారు కదా. మరి సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.